నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చిరంజీవి గారికి అయితే పద్మ విభూషణ్ అంటే అనౌన్స్ చేసేసారు. సో మెగాస్టార్ ఫ్యామిలీ అయితే చాలా సంతోషంగా ఉందని చెప్పాలి. అంటే ఏంటంటే ఒక్కొక్కరు వయసుగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్కే కావచ్చు, రామ్ చరణ్కే కావచ్చు, ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి అవ్వచ్చు, అండ్ ఇంకొకటి ఏంటంటే పాలిటిక్స్ వైజ్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. సో వీళ్ళందరిది ఏంటంటే ఈ ఫ్యామిలీ నుంచి ఇంతమందికి ప్రతి ఒక్క ప్రత్యేక గుర్తింపు అనేది వస్తుంది. సో ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే పద్మ విభూషణ్ అవార్డుని అనౌన్స్ చేశారు. సో ఇంకా అంటే నార్మల్గానే మెగాస్టార్ అంటేనే ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది. అంటే మనం చిన్నప్పటి నుంచి వెళ్ళి చూసిన ఇప్పటికీ కంబ్యాక్ అయినాక కూడా అండ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఆయన మీద ఉన్న ప్రేమ ఎవరికి కూడా ఫ్యాన్స్లలో ఏమాత్రం ఎవరికి కూడా తగ్గలేదు చెప్పాలంటే. సో ఇంకా ముందు అంటే మెగాస్టార్ గారి కెరియర్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రామ్ చరణ్ గారి కెరియర్ అంటే RRR మూవీతోనే ఆస్కర్ లెవెల్లో వెళ్ళి గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సార్ చూస్తే పొలిటికల్ లైఫ్లో బిజీగా ఉన్నారు. అండ్ మన అల్లు అర్జున్ పుష్పతోనైతే నేషనల్ అవార్డు కొట్టేశారు. ఇంకెన్ని అవార్డ్స్ ఉన్నాయంటే మొత్తం వీళ్ళ ఫ్యామిలీలోనే కనబడుతున్నాయి. సో ఎలా ఇది అసలు ఎట్లా చూడాలి అంటే పద్మ అవార్డులు ఏంటి కేవలం చిరంజీవి గారు ఒకరికే వచ్చిందా, ఇంకెవరికి రాలేదా? చాలా మందికి వచ్చాయి. మరి ఎందుకు ఓన్లీ చిరంజీవి గారిని హైలైట్ చేస్తూ మాట్లాడుకోవాలి? అంటే మిథున్ చక్రవర్తి గారు గొప్పోడు కాదా? చాలా గొప్ప. దెన్ మరి కెప్టెన్ విజయకాంత్ పోయిన ఆయన గొప్పవాడు కాదా? అంటే ప్రపంచం అంతా ఎక్కడ చూడు మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ, పద్మ ఇంకా ఇచ్చేయండి, పరమవీర చక్ర ఇవి ఉంటాయి కదా, అది వచ్చేసి పరమవీర భారతరత్న, నోబుల్, ఇవేం తక్కువ, ఇచ్చేసేయండి, అన్ని అవార్డులు ఇచ్చేసేయండి. అంటే ఇందులో ఒకటి ఏంటంటే ఇందులో ఒకటి నేను విన్నంత వరకు ఏంటంటే జగన్ గారు అంటే పొలిటికల్ వైజ్గా జగన్ గారు సిఫార్సు చేపించారు మోదీ గారితో పద్మ విభూషణ్ ఇప్పించాలని చెప్పేసి కూడా ఒక వార్త అయితే హల్చల్ అయింది. ఎందుకంటే నేనే కొన్ని చేశాను దాని మీద. సో ఇందులో ఈ రకంగా ఏమైనా వచ్చిందంటారా? ఏ రకంగా వచ్చినా ఏం చేసినా సరే నాకు అర్థం కావట్లా. ఒక ఫేమస్ మ్యూజిషియన్కి వచ్చింది అవార్డు, మాట్లాడుకోవట్ల వాళ్ళ గురించి మనం, వాళ్ళు ఎన్ని పాటలు చేశారు, ఎలా ఒక నృత్యకారునికి వచ్చింది అవార్డు, మాట్లాడుకోవట్ల ఆవిడ గురించి, ఆవిడ కళ ఏంటి, ఆవిడ ఎంత కష్టపడింది. ఒక సినిమా నటుడికి వచ్చింది అవార్డు, అవార్డు, అసలు ఇంతకు మించిన అవార్డు అసలు ప్రపంచంలో లేదన్నట్టు. ఎందుకు? వై యూ పీపుల్ ఆర్ ప్రొజెక్టింగ్ లైక్ దట్? వై మీన్స్ అంటే మన తెలుగు ఇండస్ట్రీలో హీస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ కాబట్టి జనాల్లో ఉన్న ప్రేమే ఆయనకి అంతగానం ఫేమ్ తీసుకొచ్చిందేమో. వీళ్ళే సోషల్ మీడియాలో ఇంతగానం ఆయన గురించి పోస్టులు పెడుతున్నారేమో, అందుకే ఇంతగానం మాట్లాడుకుంటున్నారేమో. సో సరే, ఇది బాగానే ఉంది, ప్రేమ కూడా బాగానే ఉంది. ఆ మధ్యకాలంలో ఒక అమ్మాయి పుట్టింది వీళ్ళ ఫ్యామిలీలో. అవును, ఉపాసన, రామ్ చరణ్ గారు. ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఏ అమ్మాయి పుట్టలేదు అన్నట్లుగా మొత్తం మీడియా అంతా అక్కడే ఉంది. అంటే ఈ విషయంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఈ మొత్తం ఈ కలియుగం మొత్తంలోనే ఒక అద్భుతం జరగబోతుంది. అంటే ఆ పాప పుట్టిన దానికి కూడా అసలు పుట్టిన ఎవరికైనా జాతక చక్రం చేస్తామో మాట్లాడతాం. పుట్టిన వెంటనే ఒక ఆస్ట్రాలజర్ కూడా ఆమెది ఇలాంటిది, ఇంకా ఈమె తర్వాత పిల్లలు పుట్టారు అని కూడా ఈమెది ఒక గొప్ప జాతకం అని చెప్పేసి కూడా ఇంకా చెప్పాలంటే నిన్నటి అయోధ్య రామ్లల్ల విగ్రహానికి కూడా అంత క్రేజ్ ఉందో లేదు, కానీ ఆ పిల్ల పుట్టినరోజు మాత్రం అంత చేశారు. ద రీజన్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ సరే అక్కడంటే పాప పుట్టింది, ఒక ఆనందం, అంటే 11 years తర్వాత ఒక రీజన్ ఉంది, బాగుంది. ఇక్కడ ఈయనకు అవార్డు వచ్చింది, హీ సెలబ్రేటింగ్, బాగానే ఉంది. కంపారిటివ్లీ లాస్ట్ టైం, సరే ఈ సందర్భంలో నేను ఒప్పుకుంటా, లాస్ట్ టైం రామ్ చరణ్ కి ఆస్కార్ రాలేదు. ఆస్కార్ వచ్చిన సినిమాలో ఆయన ఒక పార్ట్, ఆస్కార్ వచ్చింది కీరవానికి అండ్ సింగర్ రాహుల్ సిప్లిగంజు, చంద్రబోసు, మొత్తం దే హ్యావ్ టు సెలబ్రేట్. కార్తికేయ, కాలభైరవ వాళ్ళే నెక్స్ట్. ఈవెన్ మన మాస్టర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ గోల్డెన్ గ్లోబ్ కూడా ఈయనకు రాలా, సీరియస్లీ రాలా. గోల్డెన్ గ్లోబ్ని ఇక్కడ, ఆస్కార్ని ఇక్కడ పెట్టుకొని ఇలా ఒక ఫోటో దిగాడు.
ఆ ఊరేగింపు దాన్ని పట్టుకెళ్ళి మొత్తం ప్రపంచం అంతా తిప్పి తిప్పి అందరికి చూపించి అంటే మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలకి చూపించారని అనుకోవచ్చు కదా. అంటే వన్ ఆఫ్ ద ఆ సినిమాలో ఒక పాత్ర చేసినా కూడా తను అట్లా ఆల్రెడీ కొంత తెలిసిన వ్యక్తి, పేరున్న వ్యక్తి, వాళ్ళ నాన్నగారి గురి పేరుంది, సో నన్ను గుర్తుపడతారు కాబట్టి నేను నా తెలుగు అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఆ ఖ్యాతిని చూపించడానికి అట్లా అనుకోవచ్చు కదా మనం. బాగుంది, పాజిటివ్గా ఆలోచిస్తే. ఇప్పుడు నేను చెప్పిన ఎక్కడ అపియరెన్స్ కి స్కోప్ ఉండి మన ప్రెజెన్స్ ఉంటే బాగా క్లాప్స్ వస్తాయి, బాగా మైలేజ్ వస్తుంది అనే ఏ సిచ్యువేషన్ ని కూడా యూటిలైజ్ చేసుకోకుండా లేవట్లేదు తెలుసా. హైదరాబాద్ కి క్రికెట్ మ్యాచ్ వచ్చినా వీళ్ళ ఇంటికి వచ్చి ఫోన్ చేసి వెళ్ళాలి. అంటే దే ఆర్ యూజింగ్ అంటారా, అంటే వాళ్ళ లైమ్ లైట్ లో ఉండడానికి చేసుకునేటువంటి ప్రచారమే తప్పితే ఇందులో ఇంకా ఏమీ లేదు. స్టంట్స్ అంటారు ఇవన్నీ. దట్స్ ఆల్ పబ్లిసిటీ స్టంట్సే కదా, ఇంకేంటి. నేను అదే చెప్తున్నా, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీలు ఇంతమందికి వచ్చాయి. వై ఓన్లీ ఆర్ టాకింగ్ అబౌట్ చిరంజీవి అండ్ మోహన్ బాబు కూడా ఎప్పుడో వచ్చాయి కదా మాట్లాడుకుంటే. అవును వచ్చాయి కదా వాళ్ళు. పద్మ అవార్డులు మన దాంట్లో మహా ఉద్దండులకు వచ్చాయి, రైట్. బ్రహ్మానందం గారికి వచ్చింది. ఇంత హడావిడి ఇంత రచ్చ ఏం చేయలే, ఎవరు చేయలే, అవార్డు వచ్చింది అంతే. ఇక్కడ ఒక కళాకారునికి వస్తే ఆవిడ గురించి చెయ్యండి అమ్మ, పొద్దున్న నుంచి ఆ కళ గురించి తెలుస్తుంది. ఆ కూచిపూడి డాన్సరా, భరతనాట్యం డాన్సరా, ఇంకెవరన్నా ఓ మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చింది, వాళ్ళ గురించి చెప్పండి. ఒక సామాజికవేత్త వచ్చింది, ఆమె రోడ్లు ఊడిసిందా, సామాజిక సేవ చేసిందా, చిన్నపిల్లలకి ఏమైనా తిండి పెట్టిందా, ఇంకేమైనా చేసిందా, వాట్ ఎవర్. ఓ రైతుకు వచ్చింది, వాడు ఏం పండించాడు, ఎన్నేళ్ళు కష్టపడ్డాడు, ఎన్ని పొలాలు పోగొట్టుకున్నాడు, మళ్ళీ ఎప్పుడు నిలబడ్డాడు. ఒక బిజినెస్ మ్యాన్కి వచ్చింది, ఏ స్థాయి నుంచి వచ్చాడు, ఏ స్థాయికి వెళ్ళాడు. ఈయన కూడా బాగానే ఉన్నాడు, నేను స్థాయి గురించి మాట్లాడట్లా, కష్టపడే పైకి వచ్చాడు కాదన్నట్లా. బట్ వాట్ ఎవర్, అందరికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే ఇక్కడ ఏముందంటే అటు బీజేపీ వాళ్ళు కూడా చిరంజీవి గారిని ఎంత హైలైట్ అయితే ఇప్పించినందుకు మోడీ గారికి కూడా ఒక కృతజ్ఞత భావం ఈయనలో ఉండాలి. అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పించడం ఏంటి, మనలో అది ఉంటేనే కదా ప్రభుత్వం అలాంటి అవార్డ్స్ ఇస్తారు. ఇక్కడ నేను చెప్తాను, ఆ అవార్డు ఇచ్చిన కేటగిరీ పద్మ పురస్కారం. ఏ కేటగిరీ ఇచ్చారంటే కరోనా టైంలో ఈయన చేసినటువంటి సేవలకి, ఆ బ్లడ్ బ్యాంక్ తరఫున ఇచ్చినటువంటి ప్లాస్మాకి, పైగా కొంతమందికి ఫిలిం కళాకారులందరికీ ఉప్పు, పప్పు, చెకోడి ఇవన్నీ ఇచ్చినందుకు ఆయనకి అవార్డు ఇచ్చారు. కరోనా టైంలో సోను నిగమ్ మరి అంటే వాళ్ళు కూడా విరాళాలు సేకరించి ఇచ్చారు, బానే ఉంది. కరోనా టైంలో ఇంకా రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు రూపాయి లేకుండా కూడా బయట నుంచి తెచ్చి సేవలు చేశారు. 100 మంది సేవలు చేశారు కరోనా టైంలో. ఇంకా వీళ్ళే డబుల్ చేయాలి కదా, ఎందుకంటే ఇంకా ఆశా వర్కర్ల గురించి చెప్పుకో, ఇంటింటికి వెళ్ళింది, కరోనా ఉందని తెలిసినా కూడా పేషెంట్లను ముట్టుకున్నారు, వాళ్ళని కవర్లతో చుట్టారు, 100 సేవలు చేశారమ్మా. ఆ సెగ్మెంట్ కే నేను కొంచెం విభేదిస్తున్నా. పోనీ ఇంకేదైనా సెగ్మెంట్ చెప్పు, ఈయన ఎనలేని కృషి చేసి సేవలు అందించారు ఇన్నేళ్లుగా తెలుగు పరిశ్రమకి అంటే, ఒక హీరోకి ఇంతకుముందు ఆల్రెడీ ఒక పద్మ పురస్కారం ఇచ్చారు సేవలకి, హీరోకి సంబంధించి ఆల్రెడీ ఒకటి వచ్చింది, రెండోది సరే బానే ఉంది, అంతవరకు కూడా ఓకే. ఈయనకి రావద్దు అని నేను అనట్లా, వచ్చింది బానే ఉంది. నలుగురితో ఒకరికి ఈయనకు కూడా ఇచ్చారు, నలుగురిని గుర్తించండి సమానంగా. ఈయననే ఏదో భజన చేయకండి అని చెప్తున్నా. చూడడానికి చాలా చిరాగ్గా ఉంది ఎప్పుడైనా సరే. అంటే వీళ్ళ ఇంట్లో పిల్ల పుట్టినా ప్రపంచంలో పండగే, వీళ్ళకి సంబంధించి మూల ఎక్కడో ఎవరికి ఏది వచ్చినా సరే మొత్తం పెద్ద పండగ అనమాట. అసలు అది ఎట్లా అంటే ఇక దానికి మాటలు కూడా లేవు వర్ణించడానికి. ఇంతకు ముందు అంటే భవిష్యత్తులో జరగదు, అంటే పాస్ట్ లో జరగంది భవిష్యత్తులో కూడా జరగదు, ఇప్పుడు మాత్రమే జరిగింది అన్నట్టు. సీరియస్లీ ఇంకా అక్కడ మళ్ళీ ఏం ఉండదు. పోనీ వీళ్ళ తమ్ముడు గురించి మాట్లాడుకుందాం. ఆయన ఎవరో పొలిటీషియన్, ఆ పెద్ద మనిషి 11 ఏళ్ల నుంచి రోడ్ల మీద తిరుగుతానే ఉన్నాడు. ఒక అద్భుతమైన వాహనాన్ని చెక్కి మరీ చేయించుకున్నాడు. దగ్గర ఉండి అంత బాగా చెక్కారు, అంత నీట్ గా ఉంది. ఆ బండి రోడ్డు ఎక్కింది లేదు, ఈయన రోడ్లన్నీ తిరుగుతాడు అంటాడు, కానీ ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే సీటు లేదు, కనీసం ఈయనకు సంబంధించి ఒక చిన్న సర్పంచ్ పోస్ట్ కూడా లేదు. అంటే ఇంతవరకు ఆయనకి రిజిస్టర్ అవ్వలేదు కదా ఈసీ నుంచి, 10 ఏళ్ళ నుంచి రిజిస్టర్ అవ్వలేదు కదా. ఇంకా చెప్పన్నా, నేను తెలంగాణలో 9 నెలలు హడావిడి చేసిన షర్మిలకి గుర్తింపు వచ్చింది, రాలా వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ లో మొన్న చేరిందా, నిన్న బహిరంగ సభ పెట్టింది, గుర్తింపు వచ్చింది. రాజకీయాల్లో గుర్తింపు ఈజీ. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అట్లా వచ్చి ఇట్లా గెలిచిందమ్మా. అంటే జస్ట్ ఒక ఫ్యాన్స్ తోనే ఇది ఇట్లా అవుతుంది, కానీ నిజానికి వాళ్ళకి అందులో లేదంటారా, ఊరేగిస్తున్నారు తప్ప అక్కడ ఏం ఉండదు, సున్నా. మళ్ళీ అది ఎందుకు ఆ ఊరేగింపు నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి చూసినప్పుడు వీళ్ళ ఇంట్లో ఏమైనా సరే, చిన్న ఏదన్నా అయినా సరే
అసలు అది మొత్తం ప్రపంచ లెవెల్లో అది నవ్వుతో నా భవిష్యత్తు, అసలు ఇంకా ఏ జన్మలో ఎవరికి ఎక్కడ ఇది ఉండదు, అసలు ఇక్కడ ఏదో ప్రత్యేకం అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తారు. అండ్ ఇంకా చెప్పాలంటే ఈయనకు వచ్చిన పద్మభూషణ్ కూడా అడుక్కు తెచ్చుకున్నవి అవార్డులు కాదు, నేను చెప్తున్నాను. ఇంతకు ముందు వెళ్ళి సభలు మొత్తం అందరితో సమావేశాలు అని చెప్పేసి అడుక్కు తెచ్చుకున్న అవార్డులు కాదు, నిజంగా గుర్తింపు తెచ్చుకొని ఇస్తే అది అవార్డు. నెక్స్ట్ నీ వల్ల నాకు ఉపయోగం ఉంటది కాబట్టి నేను నీకు ఇస్తున్నా అనే బార్టర్ సిస్టమ్ లో వచ్చింది అవార్డు కూడా. ఎగ్జాక్ట్లీ, అది కూడా అవార్డు కాదు. విన్ విన్ సిచ్యువేషన్ లో వచ్చింది కూడా అవార్డు కాదు, గుర్తించాలి. వచ్చింది కదా అని చెప్పి ఇప్పుడు అందరికి అపియరెన్స్ ఇచ్చినా కూడా అది గుర్తింపు. అంటే ఇప్పుడు పుష్ప సినిమాకి హీరోగా నటించిన అల్లు అర్జున్ కి ఇచ్చింది కూడా అడుక్కుని తెచ్చుకుందేనా? ఎలా అడుక్కు తెచ్చుకున్నాడు అబ్బాయి? 69 years లో తెలుగులో ఫస్ట్ టైం ఒక హీరోకి ఒక అవార్డు వచ్చింది, నటనని చూసి ఇచ్చాడు. ఒక హీరో ఆ రేంజ్ లో ఉన్న హీరో డీ గ్లామర్ రోల్ చేసి ఒక అవిటి వ్యక్తిలా చేసి, నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తగ్గేదేలే జనాలందరూ మాట్లాడుకుంటున్నారు ఏ విషయంలో అయినా సరే. అంతకుముందు దేవుడా అనే పదం కూడా జనాలందరూ మాట్లాడుకున్నారు ఏదన్నా అనేసరికి. అంతమందిని ఒక డైలాగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే అది చెప్పినటువంటి వ్యక్తి ఎంత నియమ నిబద్ధతతో ఆ నటనని ఓన్ చేసుకొని చెబితే జనాలకు అట్లా ఎక్కుద్ది, అవునా? సో హీ డిజర్వ్స్ ఇట్. నేషనల్ అవార్డ్ అనేది నేషనల్ అవార్డ్ చాలా తక్కువ, ఆస్కార్ ఇచ్చినా తక్కువే. He deserves. అంటే ఇప్పుడు మన చిరంజీవి గారు మాత్రం హీ డజంట్ డిజర్వ్ అంటారా? డజంట్ డిజర్వ్ అని నేను అన్నా. ఆయన చేశాడు సేవ, కాకపోతే ఆయనతో పాటు చేసిన ప్రముఖుల్ని ఇంకా గుర్తిస్తే ఇంకా బాగుండు. అందులో అసలు అంటే టాప్ 10 లో లేడిన కరోనా సేవల్లో. సోను సూద్ని నేను పెట్టుకున్నా, ఒక అక్షయ్ కుమార్ ని పెట్టుకున్నా, మా తాప్సిని పెట్టుకున్నా, వాళ్ళు చేసినంత కూడా అంత అనిపించట్లా. సో ఆ లిస్ట్ లో చూసుకుంటే ఈజ్ నథింగ్. ఇంకా రాకేష్ మాస్టర్ తర్వాతే చిరంజీవి, ఎందుకంటే ఈయన దగ్గర చిల్లర ఉండి పెట్టాడు, ఆయన దగ్గర కూడా బాగా తిరిగాడు, బాగా చేశాడు. అండ్ ఇంకొకటి ఆయనకి యూట్యూబ్ మీద వచ్చినవన్నీ కూడా తనకే పెట్టినట్టు, అంటే లెక్కలతో సహా ఉన్నాయి మనకి. తెలుసు రోజు ఆయన ఏం తింటున్నాడో కూడా చూస్తూనే ఉన్నాం కదా. అసలు బట్టలు ఎలా ఉన్నాయి, ఎక్కడ వండుకుంటున్నాడు, ఏడ పడుకుంటున్నాడో కూడా తెలుసు, ఎన్ని రూపాయల మందు తాగుతున్నాడో కూడా తెలుసు. రైట్, ఈ రోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అంటే సందర్భం వచ్చిందని నేను గుర్తు చేసుకున్నా అంతే తప్పితే వాళ్ళ తర్వాతే ఈయన పేరుంది. మనం తీసుకుంటే మనం సర్వే చేసిన చిరంజీవి గారి పేరు ఇప్పుడు మన సోను సూద్ వీళ్ళందరి తర్వాత ఎక్కడో రాకేష్ మాస్టర్ 7th or 8th లో ఉంటే A20 లోనో 21 లోనో ఉంది నా పేరు. అట్లాంటి వీళ్ళందరినీ దాటుకొని నాకు ఎందుకు వస్తుంది పద్మ పురస్కారం సో అండ్ సో సిచ్యువేషన్ కి అనేది నాకు అనిపించలేదు. సో అది అడుక్కు తెచ్చుకున్న అవార్డు నెంబర్ 1. నెంబర్ 2 విన్ విన్ సిచ్యువేషన్ లో బీజేపీకి వీళ్ళకి వచ్చిన డీలింగ్ అవార్డే తప్పితే దాంట్లో గొప్పదనం ఏం లేదు. అండ్ ప్రతిదీ ఏదన్నా చిన్న చితకది ఏదన్నా వచ్చినా సరే పెద్ద ఏదో జరిగిపోయినట్టుగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడం కూడా వీళ్ళకే చెల్లుతుంది. బట్ అక్కడ ఏం లేకున్నా కూడా చూపించాలి మేము ఇది అని చెప్పి చూపించాలి అన్నట్టుగా చేస్తున్నారు అంటారు మొత్తానికి. ఎగ్జాక్ట్.